అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చెట్టు అయితే నాటడానికి వచ్చినానా. మొన్న రాత్రి కొద్దిగా వర్షం పడింది. అయితే ఈ చెట్లు మనం వర్షాలు పడ్డప్పుడు నాటుకుంటే తొందరగా బ్రతుకుతాయనా. అయితే మేము కౌలుకి చేస్తున్న చిలకలు అయితే ఒక్క చెట్టు లేదనా. ఎటు చూసినా కానీ చాలా దూరంగా ఉన్న చెట్లు, అవి కూడా ఎక్కడో ఒక చోట ఒక్కొక్క చెట్లు ఉన్నాయి. అయితే మనకు ఎండ పెట్టినప్పుడు కానీ మనం అన్నం తినేటప్పుడు, అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు కొంచెం దాబు లేకుండా ఉంటుంది. మనం ఇక్కడ వచ్చినప్పుడు మనతో పాటు కూలి వారు కూడా పొలంలో పనిచేయడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే నేను కానుగ చెట్టు తీసుకొచ్చినానా. నీడనిచ్చే చెట్లు రావి చెట్టు అయినా పర్వాలేదు, వేప చెట్టు అయినా కానీ, కానుగ చెట్లు అయినా కానీ చాలా చల్లదనంగా ఉంటుంది వీటి నీడ అనేది. మనకు ఎండాకాలం అయినా కానీ ఏ కాలమైనా కానీ. అయితే ఈ చెట్లు లేని లోటు మనకి వర్షాల రూపంలో అయితే తెలుస్తుందనా. చూడండి, చాలా వరకు అయితే మనకు వర్షాలు అయితే పడతలేవు. ఇట్లా చెట్లు నాటడం వల్ల వర్షాలు కూడా బాగా పడతాయి. అయితే మనం నాటిన చెట్లు మనకు ఉపయోగపడకున్నా కానీ మన పిల్లల తరాలకు ముందు భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు కూడా వర్షాలు పడ్డప్పుడు చెట్లు నాటుతారని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.